హలో అండి, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు? మ్యాంగో సూజీ హల్వా అండి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ నేను షుగర్ లేకుండా చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్తే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో 2 గ్లాసెస్ ఉప్మా రవ్వను వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని, డ్రై నట్స్ మీ దగ్గర ఏ రకాలు ఉంటే అన్ని రకాలు వేసేసుకొని చక్కగా కలర్ఫుల్గా ఉన్న డ్రై నట్స్ అన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అన్నీ వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఉప్మా రవ్వ, ఇంకా డ్రై నట్స్, ఇంకా మ్యాంగో పల్ప్, ఇలాచీ పౌడర్ ఇవన్నీ చక్కగా రెడీగా పెట్టుకుంటే చిటికలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము అదే గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకే కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. ఇది కరిగిపోయి మంచిగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత దాంట్లో వేయించుకున్న ఉప్మా రవ్వను వేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే 2 గ్లాసెస్ వరకు ఉన్న మ్యాంగో పల్పును వేసి మంచిగా కలిపేసుకొని దాంట్లో ఒక 3 ఇలాచీలతో పౌడర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసేసి, తర్వాత డ్రై నట్స్ వేయించుకున్నవన్నీ వేసేసి కొద్దిగా ఉంచేసుకోవాలి. వాటిని డెకరేషన్కి యూజ్ చేసుకుందాము. ఆ తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకు మ్యాంగో సూజీ హల్వా తయారైపోతుంది. దీనిని చక్కగా డ్రై నట్స్తో డెకరేట్ చేసి ఇలా మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ కలర్ఫుల్ మ్యాంగో సూజీ హల్వా తయారైపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మీరందరూ ఈ 78 ఇండిపెండెన్స్ డేని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.